డాక్టర్ జి వివేకానంద స్వామి గారు, వివేక్ గారి సందేశం. అందరికీ నమస్కారము. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, అలాగే ఈ జిల్లా ఎంపీ నాగేష్ గారు, ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ గారు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, వినోద్ గారు, మన ఎమ్మెల్యే బొజ్జు గారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పెద్దలు, ఈ కార్యక్రమంకి వచ్చిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ కూడా నమస్కారములు చెప్తూ, మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక అహంకార ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం జరిగింది. అన్ని హామీలు ఏదైతే ఇచ్చారో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికొక ఉద్యోగము, నిరుద్యోగ వృద్ధి, ఇవన్నీ మర్చిపోయి కేవలము శాండ్ మాఫియా, భూ దందాలు, బియ్యం మాఫియా, ఇవన్నీ అవినీతిలో పడిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజాపాలన రావాలని చెప్పి మీరందరూ కూడా ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలాగా మీరు గెలిపించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చారో, గ్యారంటీ కార్డు, 200 యూనిట్లు ఫ్రీ, గ్యాస్ 500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు సహకారము, అంతేగాక ఒక గొప్ప స్కీము ఇందిరమ్మ ఇల్లులు స్కీము. అప్పుడు ఆ రోజులలో మాకు సొంతిల్లు ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 2004లో ప్రారంభించారో, దీన్ని మళ్ళీ ప్రారంభించి మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అన్ని జిల్లాలలో కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు సరిగా నడుస్తున్నాయి. అంతేకాదు, మనకు సన్న బియ్యమైనా కానీ, కొత్త రేషన్ కార్డులైనా కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో రానివి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు. అంతేగాక ఇప్పుడే చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపించిన తర్వాత చాలా చోట్ల కూడా టీచర్లు సరిగా లేకుంటే 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది.